ఎవరాంజీ పైన పాటలేమిటి? మరేం లేదు గుండక్క, ఇందాక చిట్టమ్మ చూడ బుల్లోడు వచ్చాడు, పిలవమన్నాడు. అబ్బాబే చిట్టమ్మ కిందకి దిగి రావడానికి లేదు, కావాలంటే నువ్వే పైకి పొమ్మన్నా. ఆడి రద్దమ్మా, నిన్ను అందుకట్రా ఇక్కడ కాపలా పెట్టింది. ఉండు, నేనే వెళ్ళి లాక్కొస్తాను. నువ్వు ఉండు గట్టరా మధ్యన పానకంలో పుడకలాగా వాళ్ళు ముత్తట్లు అడుగుతుంటే పరాయి వాడితో ముచ్చట్లేమిట్రా? ఊరుకోకుండాక, నాకు ఆ మాత్రం తెలదు. బుల్లెమ్మ చెప్పిందిలే అల్లుడు గారని. అల్లుడు? అల్లుడు ఎవరు? అదే ఎవరో అదేది రాంభద్ర గారి కొడుకట్టుగా. నిజమే ఉండక బుల్లోడు చూడు, మంచి జోరుగా ఉంటాడు. అమ్మా సరోజా, సరోజా ఏముండక బుల్లోడు బాగాలా? కొంప మునిగింది చెల్లాయ్. వీడు వాడే గోపాల ఇంట్లో వాడు. మన అమ్మాయి తిరిగేది వీడితోనే. నిజమేనా? నిజమే. ఏమయ్యా పెద్ద మనిషి, నీకేమైనా బుద్ధి ఉందా లేదా? మారుపేర్లు బట్టి మా ఇంట్లో దొంగతనంగా దొరతావా? ఏమోయ్, మాటలు జాగ్రత్తగా రాని. దొంగతనంగా ఏం రాలా, దొరతనంగానే వచ్చాం. పిల్లని చూడడానికి రమ్మని ఇదా మీరు చేసే మర్యాద? ఇంకా నయం, తొందరపడి చేసుకున్నాం కాదు, బోడీ సంబంధం. ఏమో గడుస్తాను, చేతిలో బుద్ధి తక్కువ పని దాకా పైగా ఎదురు తిరుగుతున్నావా? చూస్తావా రాంజీ? ఉండుకుండక్క, నేను చెప్తాగా. బుల్లోడా ఏంది నీ కథా కమ్మ మిసో? నువ్వెవరో, ఏ ఊరు, ఎందుకు వచ్చావు? ఇందాక చెప్పాగా. నువ్వు చెప్పావు, నేను విన్నాలే. పర్వాలేదు, నిజం చెప్పు. ఇందాక చెప్పింది నిజమే. నిజం రుజువేంది అంట. ఇదిగో బుల్లడా, నువ్వు ఫలానా రుజువు చేసుకున్నావా పిల్లనిచ్చి పెళ్లి చేస్తా, లేదా బుర్ర రాంకీర్తన పాడిస్తా. ఇందుకు నువ్వెవరు అడగడానికి? అప్పుడే మర్చిపోయావు బుల్లడా, ఇందాక పైకి పంపినప్పుడు ఈ మాట అడగలేదే. అది వేరు. ఈ పప్పులు మన దగ్గర అడుకో, నువ్వెవరో రుజువు చేసుకో. ఏమిటి రుజువు చేసుకునేది? ఇదిగో పిల్లని చూడడానికి అమ్మాయి పంపించిన ఫోటో. అదేనా, ఇంకేముంది గుంటక, బుల్లాడు పెళ్లి చూపులకు వచ్చాడు. క్షమించరాదు, మా అమ్మకు తొందర. అవునాయన, తెలియకన్నా ఏమీ అనుకోకు నాయన. నేను తొందరపడితే నువ్వేనా చెప్పదన్నయ్యా? అసలు నేను దొడ్డిదారిని పట్టించింది గంటన్న కదా గుండక, మంచిగా చూసి ముహూర్తం పెట్టించేద్దాం. ఆగండి, మా నాన్నగారికి ఉత్తరం రాసి కనుక్కోవాలి. నువ్వు రాసేదేదో రాసుకో, మా ఏర్పాట్లేవో మేము చేసుకుంటా. బుల్లిని కొంచెం జాగ్రత్తగా చూసుకో, మళ్ళీ ఏదో మెలికేసేటట్టుంటాడు. పద బుల్లోడా పద. పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేయించు. అందుకు గంటనే దొరికాడా గుండక్క? అదంతా నేను చూసుకుంటా గాని, ఇంట్లో పెళ్లి కాని పెద్ద ఆడపడుచు బుల్లెమ్మని అట్టాగే అట్టి పెట్టి చిట్టమ్మకి ఎట్టా పెళ్లి చేస్తారు అంట. నిజమేనయ్యా, లక్ష్మికి ఏదైనా సంబంధం చూడు. సంబంధం చూడరా? అసలు మీ కళ్ళకు పొరల గంభినీలే. ఇంట్లో బరిని పెట్టుకుని ఊరంతా ఎత్తుకుంటారేంటి? ఇంట్లో ఎవరున్నారు? ఎద్దంత మనిషిని నేను లేను. నీకా లక్ష్మి నుంచి పెళ్ళా? నాకంటే మంచోడు ఎవరొస్తాడు? తీసుకున్నా చూద్దాం. ఏం గుండక్క, నాకు పెళ్లి చేస్తానంటివే, బుల్లెమ్మకు బుల్లుని తెచ్చి నాకు పిల్లని తెచ్చి ఇదంతా గొడవ పడే బదులు మా ఇద్దరికి ముడి పెడితే చిలక గోరంకిలా నీ కాళ్ళ ముందే పడి ఉంటాంగా. నిజమేనయ్యా? సరేలే, వీడికి పెళ్లి చేస్తే మన మాట విన్నట్టే. ఇప్పుడు నేను వింటున్నాను గనక, ఇదిగో గంటనా, నువ్వు చేసేది లేదు తచ్చేది లేదు, పడ్డానికి నాకు ఎదురు వస్తున్నావు. నాకు ఆట తిక్కరేగిందంటే నీ ఒళ్ళు పంబరేగుద్ది, జాగ్రత్త. వేళపడాలంట తంతానంటుంటే. ఏముండక సరేనా? సరేలేరా? ఎవయా గుండమ్మ కూతురుకు సంబంధం కుదిరిందటగా? ఎవడా చెప్పింది? ఎవడేమిటి, పిల్లని చూసి కాయం కాడా చేసుకున్నారట. ఓ పిచ్చిదానా, నేనంత సులభంగా వివరిస్తాను. రామభద్రయ్యకు ఆకాశరావణ ఉత్తరం రాసేశాను. ఈ దెబ్బతో పీటల మీద పెళ్లి ఆన్ పట్టు.